హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టాప్ 10. నా పేరు మిస్టర్ కూల్. ఇవాళ మనం వరల్డ్లోనే టాప్ 10 ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మోస్ట్లీ మన ఛానల్లో ఏంటి అంటే టాప్ 10 లిస్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అది ఎటువంటి లిస్ట్ అయినా కావచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 10 గైస్, కంగారు. సో మోస్ట్లీ కంగారు గురించి చాలామందికి అయితే తెలుసు. సో అయినా సరే మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో మెయిన్గా కంగారు ఎక్కువగా ఏంటి అంటే ఒక ప్లేస్లో మాత్రం ఉండదు అనమాట. అంటే ఒక ప్లేస్లో ఎప్పుడు ఎక్కువ కాలం ఉండదు అనమాట. సో అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనకి వెళ్తూ ఉంటుంది. సో ఇవి ఒక జంప్లో కూడా మనకి 9 మీటర్స్ దూరం అయితే దుంకుతాయి అనమాట. అంటే దాని కాళ్ళు ఉంటే చూసారా, అంత ఘనం పుష్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా దీనికి ఉన్న తోక కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకు అంటే మన టైల్కి దూకటానికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి అంటే దీనికి ఈ తోక అనేది మనకి చాలా మస్క్యులర్గా ఉంటుంది అనమాట. సో ఈ టైల్ తోటే మనకి ఇది ఆల్మోస్ట్ దూకినప్పుడు కానీ ఉరుకుతున్నప్పుడు కానీ మోస్ట్లీ ఈ తోకతోటే ఇది ప్రాపర్ బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంది. సో ఈ కంగారూస్ ఏంటి అంటే ఎక్కువగా మనకి ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దూరంగా వెళ్ళాలి అనుకోండి. సో అప్పుడు ఏంటి అంటే మనకి తక్కువ స్పీడ్లో వెళ్తుంది అనమాట. అంటే మినిమం వచ్చేసి మనకి 40 km/h వేగంతో అయితే వెళ్తుంది. అదే మనకి దగ్గరే ఉంది అనుకోండి, సో ఆ ప్లేస్కి మనకి వెళ్ళాలి అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 70 km/h వేగంతో అయితే వెళ్తుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మనకి దూరం వెళ్ళాలనుకోండి ఎనర్జీ ఎక్కువ కావాలి, సో స్పీడ్ తగ్గిస్తుంది. అది తక్కువ అనుకోండి, ఎనర్జీ మనకి అంత అవసరం లేదు, సో ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఇక నెంబర్ 9 గైస్, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్. సో ఈ ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్ కూడా ఎక్కువగా మనకి సబ్సహారన్ ఆఫ్రికాలో ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఇవి అంతరించిపోతున్నాయని చెప్పొచ్చు. సో ఈ వైల్డ్ డాగ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గ్రూప్ లాగా అంటే హర్డ్స్ లాగా వెళ్తాయి అన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక 40 వైల్డ్ డాగ్స్ అనుకోండి. అంటే ఒక గ్రూప్కి యావరేజ్గా మనకి 40 వైల్డ్ డాగ్స్ అయితే చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ ఇవి పెద్ద పక్షులను కానీ అంటే ఎగ్జాంపుల్ ఆస్ట్రిచ్, యాంటీలోప్స్, ఇంకా వైల్డ్ బీస్ట్ క్యావెల్స్, గెజిలాస్ ఇట్లాంటి వాటిని అయితే మనకి వీటిని తింటాయి అన్నమాట. సో ఈ వైల్డ్ డాగ్ వెరీ 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 డేంజరస్ అని అయితే చెప్పవచ్చు సింపుల్గా. సో ఈ ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 70 km/h వేగంతో అయితే ఇది పరిగెడుతుంది. నెంబర్ 8 గైస్, జాక్ ర్యాబిట్. సో ఈ జాక్ ర్యాబిట్ నార్మల్ సైజ్ ఉన్న ర్యాబిట్స్ కంటే కూడా ఇవి కొద్దిగా పెద్దగా ఉంటాయి అన్నమాట. అంటే మనకి పెద్ద చెవులు, అలాగే దీని కాళ్ళు కూడా నార్మల్ ర్యాబిట్స్ కంటే కూడా కొద్దిగా పెద్దగా ఉంటాయి. సో ఈ జాక్ ర్యాబిట్ అయితే మనకి ఒక్క జంప్లో ఆల్మోస్ట్ మనకి 3 మీటర్స్ దూరాన్ని అయితే కవర్ చేస్తుంది. అదే నార్మల్ ర్యాబిట్ అనుకోండి మనకి 3 మీటర్స్ దూరాన్ని అయితే కవర్ చేయలేదు. సో దీనికి ఇదే డిఫరెన్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జాక్ ర్యాబిట్ సుమారుగా మనకి 72 km/h వేగంతో అయితే ప్రయాణిస్తుంది. ఇంకా దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను. సో ఈ జాక్ ర్యాబిట్ ఎలాగా అంటే ఏదైనా ప్రెడేటర్ దీన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇది ఫాస్ట్గా పరిగెడుతుంది. అలాగే ఆ ఫాస్ట్లో కూడా మనకి జిగ్జాగ్లో పరిగెడుతుంది అనమాట. అంటే జిగ్జాగ్లో పరిగెట్టడం వల్ల ఏంటి అంటే ఆ వెనుకొచ్చేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి పబ్జీలో బుల్లెట్స్ ఎవరైనా ఫైర్ చేస్తున్నప్పుడు మనకి జిగ్జాగ్లో అవుతాం చూసారా, సేమ్ అలాగే. సో ఎవరికైతే పబ్జీ ఆడతారో వాళ్ళకి పర్ఫెక్ట్గా అర్థమై ఉంటుంది. నెంబర్ 7 గ్రే హౌండ్. ఈ గ్రే హౌండ్ అనేది డాగ్ బ్రీడ్ అని చెప్పొచ్చు. సో ఇది ప్రపంచంలో ఉన్న డాగ్ బ్రీడ్స్లలో ఫాస్టెస్ట్ డాగ్ అనమాట ఇది. సో దీన్ని చూడటానికైతే మనకి చాలా చాలా బక్కగా అయితే ఉంటుంది. సో దీనికి బక్కగా ఉండటం వల్ల ఇది మనకి ఫాస్ట్ కూడా పరిగెడుతుంది అనమాట, అదొక రీజన్. సో ఇదైతే మనకి గంటకి 74 km అయితే పరిగెడుతుంది అనమాట. ఒక మేల్ గ్రే హౌండ్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇది 22 నుంచి 38 kgs వరకు అయితే వెయిట్ వస్తుందన్నమాట. ఇవి ఎట్లా అంటే ఈ డాగ్స్ మనకి చాలా కామ్, జెంటిల్, ఇంకా నేచర్ ఎఫెక్షన్, డాగ్ లవర్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుంది. ఇవి అయితే చాలా ఎఫెక్షన్స్ తోటి ఉంటాయన్నమాట. నెంబర్ 6 గైస్, లయన్. ఈ లైన్ అయితే మనకి ఎక్కువగా గ్రూప్స్గానే ఉంటాయన్నమాట. అంటే మ్యాక్స్ సిచ్యువేషన్స్ తీసుకున్నట్టయితే సో ఈ గ్రూప్ని కూడా మనకి ప్రైడ్ అని అంటారు. సో ఈ ప్రైడ్లో కూడా ఏంటి అంటే మనకి 15 నుంచి 40 లైన్స్ వరకు అయితే ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇవి గ్రూప్గా అటాక్ చేస్తాయి కూడా, ఎందుకంటే మనకి ఇవి పెద్ద పెద్ద వాటిని అటాక్ చేస్తాయి కాబట్టి మోస్ట్లీ వాటిని తప్పించుకోకుండా ఉండటానికి అనమాట. సో ఈ లైన్ అయితే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి మనకి 1 అవర్కి 80 km/h వేగంతో అయితే వెళ్తుంది.
నెంబర్ 5 గైస్, బ్లాక్ బక్. ఈ బ్లాక్ బక్ అనేది మనకి జినీ యాంటీలోప్ అనే ఫ్యామిలీకి అయితే చెందిందనమాట. సో ఇవి ఎక్కువగా మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉంటాయి. అంటే మనకి గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో మోస్ట్లీ అక్కడ ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనమాట. సో ఈ బ్లాక్ బక్ని ఏంటి అంటే వోల్ఫ్స్, ఇంకా చీతాన్స్, జాకల్స్ ఇట్లాంటివి ఎక్కువగా తింటాయి అన్నమాట వీటిని. సో దానివల్ల అంటే అవన్నీ జాకల్స్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో వాటి నుంచి ఇవి తప్పించుకోవాలి అంటే ఇవి కూడా ఫాస్ట్గా పరిగెట్టాలి. సో దీని స్పీడ్ వచ్చేసి 80 km/h వేగంతో అయితే ఇది వెళ్తుంది. నెంబర్ 4 గైస్, బ్లూ వైల్డ్ బీస్ట్. ఈ బ్లూ వైల్డ్ బీస్ట్ అయితే యాంటీలోప్స్లో అతిపెద్దది అని చెప్పొచ్చు. ఇవి ఎక్కువగా మనకి ఆఫ్రికాలో ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లూ వైల్డ్ బీస్ట్ని మనకి చీతాన్స్, హైనాస్, లిపర్డ్స్, ఇంకా లయన్స్ అయితే వీటిని తింటాయి అన్నమాట. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 80 km/h వేగంతో అయితే పరిగెడుతుంది. నెంబర్ 3 గైస్, స్ప్రింగ్ బాక్. ఈ స్ప్రింగ్ బాక్ అయితే ఎక్కువగా మనకి సౌత్ వెస్టర్న్ ఆఫ్రికాలో ఉంటాయన్నమాట. ఈ స్ప్రింగ్ బాక్ చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఇంకా మీడియం సైజులో అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి 2 meters అంటే ఆల్మోస్ట్ మనకి 6 నుంచి 7 feet ఎత్తు వరకు అయితే ఎగరగలుగుతుంది. ఇవి యాక్చువల్గా మనకి దూకుతాయి కదా, సో ఆ హైట్ అయితే మనకి ఆల్మోస్ట్ 6 నుంచి 7 feet వరకు అయితే ఎగరగలుగుతుంది. సో ఇక దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 88 km/h. నెంబర్ 2 గైస్, ప్రాంగ్ హార్న్. సో ఈ ప్రాంగ్ హార్న్ అయితే ఎక్కువగా మనకి నార్త్ అమెరికాలో ఉంటాయన్నమాట. సో ఈ ప్రాంగ్ హార్న్ కూడా సుమారుగా మనకి 88 km/h వేగంతో అయితే వెళ్తుంది. సో ఇవి ఎక్కువగా దూరానికి వెళ్ళాలి అంటే మనకి మినిమం మనకి 48 kilometers నుంచి మనకి 56 kilometers వేగంతో అయితే వెళ్తుంది అనమాట. అదే మనకి ఫాస్ట్గా మ్యాక్సిమం స్పీడ్ తోటి అంటే ఏదైనా ప్రెడేటర్స్ వచ్చినప్పుడు వాటి దగ్గర నుంచి తప్పించుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం ఇది 88 km/h వేగంతో అయితే వెళ్తుంది. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 గైస్. సో ఇది అయితే నేను ఫస్ట్ అయితే చెప్పాను. అండ్ మీరేంటి అంటే నాకు కింద అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి, ఇది మీరైతే అయితే కిస్ చేస్తారో. కానీ నేను చెప్పిన తర్వాత మాత్రం కింద కమెంట్ చేయకండి గైస్, అండ్ డోంట్ చీట్ గైస్, ఓకే. సో నెంబర్ 1 గైస్, చీతా. సో దీని గురించి మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఈ చీతాన్ అయితే ఆల్మోస్ట్ మనకి 120 km/h వేగంతో అయితే పరిగెడుతుంది అనమాట. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేవలం ఇది జస్ట్ ఒక 3 secondsలోనే మనకి 96 km/h వేగంతో అయితే చేరుకుంటుంది. అంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే బండ్లు కానీ కార్లు కానీ ఇప్పుడు మనకి 2-3 secondsలో మనకి 100 km అయితే అందుకుంటుంది. సో ఆల్మోస్ట్ ఇది ఇప్పుడున్న వెహికల్స్కి ఈక్వల్ అని చెప్పొచ్చు, మేబీ అంతకంటే ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. సో అంతేకాకుండా ఇది దేనైనా అటాక్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా పేషెన్స్గా కరెక్ట్ టైం తీసుకొని అటాక్ అయితే చేస్తుంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే చాలా పేషెన్స్గా ఉంటుంది అండ్ ఆల్సో వెరీ 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 డేంజరస్. సో ఇప్పటి వరకు మనం టాప్ 10 ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్ అయితే తెలుసుకుందాము. సో మీకు ఇంకా నెక్స్ట్ ఎటువంటి లిస్ట్ కావాలో కింద డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. ఇంకా ఎనీ సజెషన్స్, ఎక్స్పెరిమెంట్స్ ఎట్లాంటివి ఉన్నా సరే కింద డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. దిస్ ఈజ్ మిస్టర్ కూల్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.